మీరు అడగండి, మీ టైంలో అడిగేది కానీ. రైట్ రైట్ మనం ఒకసారి తిరుత్తర వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. జనసేన నేత వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా చూడాలి? గత ప్రభుత్వంలో విపరీతంగా ఈ మద్యం కుంభకోణం జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి, కొంతమందిని అయితే రిమాండ్లో కూడా ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు ఒక దగ్గర లిక్కర్ తయారీ, కల్తీ మందు తయారీ తెలిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం డెవలప్ అవడం ఏమో కానీ ఈ మొత్తం మద్యం మాఫియా రెచ్చిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంది. ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు అదేవిధంగా ప్యానల్ తో పాల్గొంటారు రాజకీయ నాయకులకి, అదేవిధంగా అమ్మ ప్రేక్షకులకి నమస్తే. లక్ష్మీనాథ్ గారు వినపడుతుంది వాయిస్? ఎస్, క్లియర్ గా ఉంది, చెప్పండి ప్లీజ్. ఓకే, ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే లిక్కర్ ఫ్యాక్టరీ లాగా పెట్టి తమ్మలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో తయారు చేస్తున్నదో దాన్ని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి దాన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 13 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో 2 టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉన్నాయి. వాళ్ళపైన కూడా విచారణ జరుగుతాం. ఈ రోజు ఎక్కడ కానీ కూటమి ప్రభుత్వం కార్యకర్తను లేకపోతే నాయకులను కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎక్కడ కానీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయొద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి గారు స్వయంగా హెచ్చరించడం జరిగింది. అది ఎంతటి వారైనా సరే రాష్ట్ర ఆర్థికానికి దెబ్బతీసే వ్యక్తుల్ని ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలి, ఎక్కడ కానీ ఎగ్జామ్షన్ ఇవ్వద్దని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక దానికి దెబ్బతీశారో వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళ జైలుకి పంపించి ఏదైతే రెవెన్యూ దెబ్బతీసిన రెవెన్యూని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదో వైఎస్ఆర్సీపీ చెప్పలేదు అవినీతి గురించి. ఆ రోజు చేసిన అవినీతిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సిట్టు విచారణలో సాయిరెడ్డి గారే స్వయంగా చెప్పారు. మేము 2 సార్లు మీటింగ్ జరిగింది, ఒకటి జర్నలిస్ట్ కాలనీలోను, అదేవిధంగా విజయవాడలో మా విల్లాలోను 2వ మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా 100 కోట్లు కావాలి, ఒక ఏదైతే లిక్కర్ కి ఫ్యాక్టరీలు లీజుకి తీసుకొని మనం లేబుల్స్ చేసి అమ్మడానికి 100 కోట్లు అంటే 12% ఇంట్రెస్ట్ తో లోన్ కావాలంటే నేనే ఆదాని దగ్గర ఈ కార్డ్ దగ్గర తీర్చని డబ్బులు దాంట్లో ఎవరెవరు ఉండేదని మొత్తం డీటెయిల్స్ వస్తే ఇప్పుడు వాళ్ళందరినీ విచారిస్తా ఉన్నారు. సిట్టు 50 మంది దాకా దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు టాప్ నాయకులే ఉన్నారు. ఏదో గల్లీలో నాయకులు ఇప్పుడు తెలుగుదేశంలో జితేంద్రారెడ్డి లేకపోతే కట్టా సురేంద్ర నాయుడు ఇలాంటి వ్యక్తులు కాదు. ఆ టాప్ మోస్ట్ ఏదైతే వాల్దేవ్ రెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, అదే ధనంజయ రెడ్డి, పెద్దిరెడ్డి రాజశేఖర్, ఓఎస్డి కృష్ణారెడ్డి వ్యక్తులు ఉన్నారు. 50 మంది పేర్లు ఆ రోజు స్వయంగా విజయసాయి రెడ్డి గారికి చెప్పారు ఎవరెవరు ఉన్నారు దీంట్లో చెప్పి ఈ రోజు వాళ్ళని ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉంటే ఒక ఆర్థికంగా ఎంత రాష్ట్రం నష్టపోతుంది అనేది రాష్ట్ర ప్రజలకి. అయితే వేణుగోపాల్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చూసాం. 2014 నుంచి 2019లో ఆ రోజు యాక్టివ్ గానే ఉన్నాడు. ఆ రోజు ఏదైతే ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డం పడుతూ వచ్చాడు, ఆ రోజు నిలదీశాడు. అందుకనే ఆ రోజు 151 సీట్లు ఇచ్చారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అధికారం అడ్డంకుల దగ్గర పెట్టేసి ఈయన ఏదైతే ప్యాలెస్ లో ఉండిపోయాడో రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం నిలది ప్రశ్నించు, దాని సమాధానం చెప్తారు. అది టీవీల ముందే కాదు, అదే విధంగా పత్రికల ముందే కాదు, అసెంబ్లీలో కూడా వచ్చి ప్రశ్నించు. అసెంబ్లీలో ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు వాటికి ప్రభుత్వం కానీ నీకు సమాధానం చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి కూడా 2029లో బుద్ధి చెప్తారు. అదే విధంగా నువ్వు చెప్పేది ఆరోపణలను తెలిస్తే ఆ 11 సీట్లు కూడా రాకుండా పోతారు ప్రతిపక్షానికి. అది కూడా గుర్తించుకోవాలి. అందుకని ఈ రోజు అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా టీవీల ముందు, పత్రికల ముందు, మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు.
నువ్వు అసెంబ్లీకి వచ్చు, ప్రతి దానిపైన చర్చ పెట్టమని చెప్పు, నువ్వు క్వశ్చన్ చేయి, ఆన్సర్ ఇవ్వకపోతే, సాటిస్ఫై కాకపోతే రాష్ట్ర ప్రజలే ఏ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తారు. ఈ రోజు నువ్వు ఏదైతే ఆ రోజు చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, మాఫియా, భూ దందాలు, అడవి భూముల దందాలు, అదేవిధంగా దేవాదాయ భూముల దందాలు, ఇలా పలు రకాలు చేశారు. ఆ అవినీతికి అంతా రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు ఇచ్చారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం కూడా ఆ విధంగా కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఎవరికైనా బుద్ధి చెప్తారు. అంతేగాని ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఒక రెడ్డి, ఆయన ఏమంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే 5,400 కోట్ల అవినీతి జరిగిపోయిందంట, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఉందంట. వాళ్ళే అవినీతి చేస్తా ఉంటే, వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు పోలీసులను పట్టుకుంటా ఉంటే వేడుకుంటూ ఉంటాడు ముఖ్యమంత్రి కొడుకు. ఏం మాట్లాడతారు వీళ్ళు? అంటే పోలీసు వాళ్ళు ఇదరా మా మాట, ముఖ్యమంత్రి మాట ఏంట్రా, వదిలే అంటాడు, దాన్ని పట్టుకోవద్దు అంటాడు, దాన్ని బయట తీయద్దని అంటాడు, దాన్ని తొక్కి పెట్టేయండి అంటాడు. కానీ అట్లా కాదు. ఈ రోజు ఎవరు చేసినా రాష్ట్ర ఆర్థికానికి నష్టం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలని చేస్తున్నాడు. అంతేగాని 5,000 కోట్లు ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఏదో వేగ్గా మాట్లాడితే మా పైన మేము దోచుకున్నాం కదా, మా పైన కేసులు ఉన్నాయి కదా, కాబట్టి మనం పైన వాళ్ళ పైన కూడా బురద చల్లేస్తాము, వాళ్ళు కడుక్కుంటా ఉంటారు 5 సంవత్సరాలు 5,000 కోట్ల అవినీతి అంటే ఇది కరెక్టా? ఇది కరెక్ట్ అనే సో మద్యం విషయంలో మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? ఒకటి మద్యం విషయంలో మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? మీ కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి? జవాబుదారీతనాన్ని ఎలా తీసుకుందంటే ఏం చెప్తారు మీరు వేణుగోపాల్ గారు? యాజ్ ఏ జనసేన నేతగా ఏం చెప్తారు మీరు? ఈరోజు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక లెక్కలో చూస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పడం ఏమిటంటే మా ప్రభుత్వం అవినీతే జరగలేదు అంటే, అవినీతే జరగకపోతే ఇంత అవినీతి ఏ విధంగా పడుతుంది, ఇంత అవినీతి ఏ విధంగా ఆరోపణలు వస్తాయి, ఈ విధంగా చుట్టి ఒక్కొక్కరిని విచారిస్తుంటే కోట్లు ఏ విధంగా దోచుకున్నారని ఏ విధంగా రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి అకౌంటబుల్ గా ఉంది. ఇప్పుడు టెండర్ సిస్టమ్ పెట్టారు, వైన్ షాపులు టెండర్లు పెట్టారు. ఆ టెండర్ డైరెక్ట్ గవర్నమెంట్ కి పోతుంది. ఎక్సైజ్ ఏదైతే బయట వస్తుందో లెక్కలు దానిపైన పర్సంటేజ్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి డిస్ట్రిక్ట్ వచ్చి ప్రైవేట్ వ్యక్తులది, గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరు కానీ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు. అదే మీ కూటమి ప్రభుత్వంలో మీ పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు, బెల్ట్ షాపులన్నీ నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా బెల్ట్ షాపులు నిర్మూలించని పరిస్థితి మీకు కూడా తెలుసు. గ్రామ స్థాయిలో చాలా చోట్ల ఇప్పటికీ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు వైన్ షాపులో అమ్ముకుంటా అంటే వైన్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 నెలలు ఇచ్చి పర్మిట్ రూములు 5 లక్షలు 7 లక్షల రూపాయల లెక్క పర్మిట్ రూములు ఇస్తే ఆ పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతారు. ఆ ప్రభుత్వంలో లాగా పర్మిట్ రూములు ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడైనా తాగుకోవాలే గానీ షాపులు కాడ తాగకూడదు. కాబట్టి వాళ్ళు బెల్ షాపులు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవసరం లేదు, పర్మిట్ రూమ్ లే ఇచ్చాయి. 5 లక్షలు కట్టుకొని సంవత్సరానికి 7 లక్షలు కట్టుకొని కార్పొరేషన్ ఫీజు, అదే విధంగా మున్సిపాలిటీకి ఒక ఫీజు చొప్పున కలెక్ట్ చేస్తుంది. మీ ప్రభుత్వానికి అసలు మద్యాన్ని క్రమబద్ధీకరించే నియంత్రించే ఉద్దేశం ఉందంటారా వేణుగోపాల్ గారు? మీ ప్రభుత్వం అర్థం కావాలి కాదు వేణుగోపాల్ గారు, ఒకటి వేణుగోపాల్ గారు, మీ ప్రభుత్వానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. ఒకేసారి మానేయమంటే ప్రాబ్లం అందరికీ. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఆదాయానికి కూడా గండి కొడుతుందనే భావన ఒకవేళ మీకు వస్తే అసలు నియంత్రించే ఉద్దేశం ఉందా లేదా? సార్ దానికి రీహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి 2 మినిట్స్ టైం ఇస్తే వీళ్ళు బెల్ట్ షాపులు అని చెప్పి ఊరికే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బెల్ట్ షాప్ అవసరం లేదు, వైన్ షాప్ పక్కనే పర్మిట్ రూములు ఇచ్చేసారు. అక్కడే కూర్చొని తాగేసి వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. లైసెన్స్ తో పర్మిట్ రూములు ఇచ్చింది. వీళ్ళు ఊరికే బెల్ట్ షాపులు ఆరోపణలు పోయి వైన్ షాపుల పక్కన చూడమని చెప్పండి. ఆ ప్రభుత్వంలో వైన్ షాపుల పక్కన ఏదైతే తాగిపించేది లేదు కాబట్టి అక్కడక్కడ అంగళంలో పెట్టుకొని బెల్ట్ షాపులు ఇచ్చుకొని తాగిపిస్తున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు, పర్మిట్ రూమ్ లో ఇచ్చేసింది గవర్నమెంట్, కాబట్టి ఇబ్బంది లేదు. అదే విధంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు మద్యాన్ని తగ్గిస్తా రావాలి కదా అంటే, మద్యాన్ని తగ్గిస్తా రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అంతే రాష్ట్ర ప్రజలకి కూడా తగ్గించాలి, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని ఉంది. కానీ మనం ఇక్కడ ఏదైతే కట్టడి చేస్తామో పక్క రాష్ట్రాల్లో నుంచి లేదా కల్తీ మద్యం తీసుకునేసి రాష్ట్ర ప్రజలు ఇంకా ఈ ఆరోగ్యం ఇబ్బంది పడేటట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు క్వాలిటీ మద్యం ఇస్తూ
అదే విధంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతూ ఈ రోజు లక్షల కోట్ల రీహాబిలిటేషన్ సెంటర్లు పెడుతూ మద్యం తాగే వల్ల హానికరం ఏమొస్తుంది ఏమని చెప్పడము, వాటిని తగ్గించే ప్రయత్నం, హెల్త్ లో ట్రబుల్ వస్తుంది ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా క్వాలిటీ మద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో. గత ప్రభుత్వం లాగా క్వాలిటీ లేదు, పట్టించుకునేది లేదు. రాష్ట్ర ప్రజలు దానికోసమే ఇప్పుడే మీరు చదివారు. దానివల్లే ప్రభుత్వమే మారిపోవడానికి కూడా కారణమైంది. ఎవరు చూసినా దాన్ని తిట్టడమే, పక్క రాష్ట్రంలో నుంచి తెచ్చుకొని తాగడము, ఈ మద్యం మాకు బాగలేదు, క్వాలిటీ లేదు అని చెప్పి. ఆ పరిస్థితి లేదు కదా. షాపులు అవసరం లే, పర్మిట్ షాపులు ఇచ్చారు, క్వాలిటీ మద్యం ఇస్తున్నారు, రిహాబిలిటేషన్ చట్టాలు పెట్టున్నారు. దీనికి మించి ఏ ప్రభుత్వం అయినా ఏం చేయగలుగుతుంది? రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాం. మనం ఒకసారి టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ గారు ఉన్నారు, ఉదయశ్రీ గారితో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి, నమస్కారం అండి, అంతరాష్ట్ర ప్రజలకు నమస్కారం అండి. ఉదయశ్రీ గారు, ఎలా చూడాలంటారు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మద్యానికి సంబంధించి? మీరు ఇందాకడ లక్ష్మణరావు గారి టైంలో మీరు మాట్లాడారు, ఇద్దరికి ఒకసారి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా ఉదయశ్రీ గారు? అవునండి, మరి ఎమ్మెల్యేని పట్టుకొని ఎమ్మెల్యే ఎవడండి అంటే ఎవరు ఊరుకుంటారండి? మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి? పెంచి పోషించింది, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది పేరు తెచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి? ఎంత మంది లిక్కర్ స్కామ్ వల్ల దాదాపు ఒక జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దొరికేశాడే. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడండి?